హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. సో ఇంకా ఎండలు అయితే అలాగే ఉన్నాయి, ఇంకా 10-15 డేస్ అలాగే ఉంటాయి అనుకుంటా. సో అందుకని మేము ఏ ప్రోగ్రామ్ అయినా ఈవినింగ్ పెట్టుకుంటున్నాము. సో ఇక్కడైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ వీడియోస్ ఏమి నేనేం తీయలేదు. ఎందుకు అంటే మా హస్బెండ్ ఏమన్నారంటే 2 డేస్ కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంది నాకు. సో నువ్వు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు కొంచెం టెన్షన్ ఏమి ఉండదు. అక్క వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గరే ఉంటున్నారు. సో ముగ్గురు పిల్లలతో మేనేజ్ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో 2 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అన్నారు. సరేలే ఇంకా అనేసి మేము వెళ్ళాము అక్కడ. సో వెళ్ళిన తర్వాత నాకైతే ఒక షాకే ఇచ్చారు. అది నేను ముందు ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ వెళ్ళిన రోజు మేము నార్మల్గానే ఉన్నాం. నెక్స్ట్ డే అయితే ఇంకా మా చెల్లికి తన ఫోన్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. 2-3 టైమ్స్ డిస్కస్ కూడా చేసింది మాతోని. హ్యాంగ్ అవుతుంది, ఫొటోస్ ఎక్కువ అయిపోయాయి, స్టోరేజ్ తగ్గిపోతుంది అని చెప్పి. సో జాబ్ దగ్గర యాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని మేమేమనుకున్నామంటే లాస్ట్ ఇయర్ కూడా మా బర్త్డేస్కి తను ఏదో ఒక గిఫ్ట్ చేస్తూనే ఉంటుంది. నాకైతే లాస్ట్ టైం వాచ్ ఇచ్చింది. అండ్ సో ఎప్పుడు తనే ఇస్తుంది, ఒకసారి మనం కూడా ఇద్దాం అన్నట్టుగా మేమైతే ప్లాన్ చేసాము. యాక్చువల్లీ తన బర్త్డే అయితే అయిపోయింది, బర్త్డేకే ఇవ్వాలని అనుకున్నాము. సో మా వారి డ్యూటీస్ వల్ల మేమైతే ఇవ్వలేకపోయాము. సో అందుకని ఇంకా బర్త్డే అయిపోయిన 1 వీక్ 10 డేస్కి అయితే ఇలా అనుకోకుండా వెళ్ళి ఇంకా తనని తీసుకెళ్ళి తనకి ఏదైతే కావాలో అదే ఇచ్చాము. ఎందుకంటే మనకి నచ్చింది ఇస్తే తనకి నచ్చదో తనకి ఏదైతే ఇష్టమో అదే కొనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఇంక ఇక్కడ తనతోనే బాక్స్ అయితే ఓపెన్ చేయించాము. అండ్ కలర్ బాగుంది. ఇంకా మా వారైతే OnePlus తీసుకోమని చెప్పారు. నేను శాంసంగ్ సజెస్ట్ చేశాను. బట్ తనైతే వివోకి స్టిక్ ఆన్ అయి ఉంది. వివోలో వేరేది అనుకుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఇది కొంచెం దాంతో కంపేర్ చేస్తే ఇది ఫ్యూచర్స్ కొంచెం బాగుంది అని చెప్తే సరే 10,000 డిఫరెన్స్ కదా తీసుకుందాంలే అని చెప్పి ఇది తీసుకుంది ఇంకా. అండ్ ఇది కలర్ బాగుంది. సో అందుకే జాగ్రత్తగా అన్బాక్సింగ్ చేస్తుంది. ఇంకా మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఎందుకు అంటే ఇంట్లో మమ్మీ దగ్గర 3 చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి డిన్నర్ టైం అవుతుంది. సో మమ్మీ ఒక్కతే ఎక్కువసేపు మేనేజ్ చేయడం ప్రాబ్లం అవుతుందని ఇంకా మేమైతే ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోయాము. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అండ్ నెక్స్ట్ టైంకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో బర్త్డే రోజే. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బాయ్, మళ్ళీ కలుద్దాం.